ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులప్పలపాడులో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. 100 రోజు పాలనలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తారు. జార్ఖండ్ సరిహద్దును మూసివేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఓటుకు నోటు కేసును నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుమల లడ్డూ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం చాలా బాధాకరమని, వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 2 నుంచి 26 వరకు శాంతియుతంగా నిరసనలు చేపట్టి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. తెలంగాణలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. వారికి నోటీసులు ఇవ్వాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై పల్నాడు జిల్లా బాలాజీ స్టోన్ క్రషర్స్ సంస్థ సహయజమాని చలపతిరావు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి అక్రమంగా 2021లో 2,20,00,000 డబ్బులు వసూలు చేశారని, తనకు న్యాయం జరగాలని కోరారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించబోయే డ్రాగన్ సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. అమెరికా అమ్మాయి ధృవి పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. బాలీవుడ్ సినిమాల్లో నటించడం, యూనిసెఫ్ అంబాసిడర్ గా కావటం తన గోల్స్ అని చెప్పుకొచ్చారు. టెక్నాలజీని వాడుకోవడంలో ఆర్జీవీని మించిన వారు లేరని మరోసారి రుజువైంది. మొబైల్ కెమెరాతో సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ తాజాగా తాను తెరకెక్కిస్తున్న సారీ సినిమాను ఏఐ వినియోగించి సంగీతం రూపొందించినట్లు ఆయన తెలిపారు. చెన్నై వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు 2వ రోజు ఆట మొదలైంది. నిన్న 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేయగా రవీంద్రన్ అశ్విన్ 102 పరుగులు, జడేజా 86 పరుగులతో క్రీజులో ఉన్నారు. అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు గోవా నుండి హైదరాబాద్ కు తెల్లవారుజామున తీసుకొచ్చారు. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్, రమ్య ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్య సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో విదేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. ఎన్ఎస్సి నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 25,468, బిఎస్సి సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 83,275 వద్ద కొనసాగుతున్నాయి.